టెట్కు డిఎస్సి సంబంధించిన కవులు పార్ట్ 1 పార్ట్ 2 చూసినాం. ఇప్పుడు పార్ట్ 3 ఫ్రెండ్స్. మెయిన్గా విష్ణు శర్మ పంచతంత్రం వరకు చూసినాం. అయితే ఇక మెయిన్గా ఉన్నది మీకు కోడ్స్తో సహా వివరిస్తా ఫ్రెండ్స్. మీరేం టెన్షన్ పడకండి, కొంచెం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే పల్ల దుర్గయ్య ఫ్రెండ్స్. ఒకటే ఫ్రెండ్స్, ఇదే కాలం వర్షాకాలం. అంటే పల్ల దుర్గయ్య వర్షంలో గంగి గోవు పాలు తాగి ఆ శక్తితో మొట్టమొదటగా ఎంఏ పట్ట పొందాడు. ఇది మీన్స్ కోడ్ వచ్చేసరికి పల్ల దుర్గయ్య వర్షంలో గంగిగోలు పాలు తాగడం వల్ల ప్రప్రథమంగా తెలుగులో ఎంఏ పట్ట పొందాడు. ఇది ఫ్రెండ్స్, ఇది మెయిన్గా ఉంది. అయితే ఏంది మరి వర్షం ఏంది, ఇది గంగిగోవు పాలు అంటుండ్రు, ఇది ప్రప్రథం అంటారు, ఏది దీని మీన్స్ అంటే ఒకటి ఫ్రెండ్స్, పల్ల దుర్గయ్య. అయితే వర్షం అంటే ఈయన వర్షం అనే పాఠం రాసిండు ఫ్రెండ్స్. వర్షం అనే పాఠం రాసిండు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఖండకావ్యం ఫ్రెండ్స్. వర్షం అనే పాఠం ఖండకావ్యంలో ఇది. దీని తర్వాత ఈయన ఫస్ట్ వర్షం అయిపోయిందా, దాని తర్వాత గంగి గోపాలు అంటే గంగి అంటే గంగిరెద్దు, గోవు పాలు అంటే పాలవెల్లి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా అంటే పాలవెల్లి గంగిరెద్దు అన్నమాట. వర్షం అనే పాఠం రాసిండు, ఇది ఖండకావ్యం చెందింది, ప్లస్ పాలవెల్లి గంగిరెద్దు అని రచనలు చేసింది ఫ్రెండ్స్. ప్లస్ ప్రప్రథమంగా ఎంఏ పట్ట పొందిండు ఫ్రెండ్స్. తెలుగులో ప్రప్రథమంగా ఎంఏ పట్ట పొందింది ఎవరంటే పల్ల దుర్గయ్య ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక మెయిన్గా వచ్చేసరికి ఈయన కాబట్టి ప్రబంధ వాజ్మయం తద్వికాసం మీద పరిశోధన చేసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన చెప్తా వినండి. ఒకటి, వర్షం అంటే వర్షం అనే పాఠం రాసిండు. సెకండోది, వర్షంలో గంగి గోవు పాలు తాగిండు అంటే అంటే గంగిరెద్దు, పాలు అంటే పాల వెళ్ళే అర్థం. ప్లస్ ప్రప్రథమంగా ఎంఏ పట్ట పొందిండు ప్లస్. ఇది 3 పాయింట్ అయిందా. 4వ పాయింట్, ప్రబంధ వాజ్మయం తద్వికాసంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరంటే పల్ల దుర్గయ్య ఫ్రెండ్స్. ఇది మెయిన్గా చూసుకోండి. పల్ల దుర్గయ్య ట్రిక్ ఇంకోసారి చెప్తా. పల్ల దుర్గయ్య వర్షంలో గంగి గోవు పాలు తాగి ప్రప్రథమంగా ఎంఏ పట్ట పొందిండు ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. దీని తర్వాత ఇవి మీకు తెలిసే ఫ్రెండ్స్, ఇవి నేను చెప్పని అవసరం లేదు. ఒకటి ఫ్రెండ్స్, బద్దెన. బాగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే బద్దెన వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే ఈ బద్దెన ఫ్రెండ్స్. అంటే భద్రభూపాలుడే బద్దెన. అంటే వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే ఈ బద్దెన. ఈయన రాసింది సుమతి శతకం రాసిండు, చిన్నప్పటి నుంచి చదువుకుందాం. ప్లస్ నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం రాసిండు ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ కంద పద్యాల్లో కలదు. బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి ఏ పద్యాల్లో కలదు, కంద పద్యాల్లో కలదు ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. బద్దెన రాసింది సుమతి శతకం. ఈయనెవరు, వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే ఈ బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ప్లస్ నీతి శాస్త్ర ముక్తావళి దాన్ని కంద పద్యాల్లో రాసింది. ఇది ఫ్రెండ్స్ బద్దెన గురించి. బాగా ఒకటి అది పెట్టుకుంటే అయిపోతుంది. దాని తర్వాత దూర్జటి. ఏం లేదు ఫ్రెండ్స్, దూర్జటి ఈజీగా ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిండు. ప్లస్ శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరు. తెలుసాయిగా ఫ్రెండ్స్, శ్రీకృష్ణ దేవరాయలు అష్టదిగ్గల కోడ్ అయితే ఎన్టీఆర్ పద్మ గుర్తు పెట్టుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. శ్రీకృష్ణ దేవరాయ అష్టదిగ్గజ కవుల కోడు ఎన్టీఆర్ పద్మలు. దీంట్లో దూర్జటి
డి డి అక్షరం దూర్జటి. ఈయన రాసిందే శ్రీకాళహస్తీశ్వర శతకం ప్లస్ ఈయన ఏమంటారంటే అతురిద మాధురి మహిమ అనే దూర్జటిని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దూర్జటికి సంబంధించింది. దూర్జటి కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఎన్టీఆర్ పద్మ నాగెట్టుకోండి ప్లస్ ఇది ఏంటంటే కొంచెం అష్టదిగ్గజ కవులలో ఒకడు శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిండు. అతులిద మాధుర మహిమ అని శ్రీకృష్ణదేవరాయకి ఇద్దరు బిరుదు ఇచ్చారు. అది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక ప్రప్రథమంగా ఉంది ఏంటంటే పక్కి వెంకట నరసింహ కవి ఫ్రెండ్స్. పక్కి నేను ఆల్రెడీ మీకు నా తమ్మునీళ్ళు ఇచ్చిన ఫ్రెండ్స్, పక్కినే ఇచ్చిన. పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కుమారి శతకం రాసింది ఎవరు అంటారు, పక్కి వెంకట నరసింహ కవి ప్లస్ ఆధునిక సమాజానికి అవసరమైన నీతులు చెప్పింది ఫ్రెండ్స్ ఈయన. ఇది పక్కి వెంకట నరసింహ కవి శతకం ఏంటిది, కుమారి శతకం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ప్రధానంగా ఉంది. రైట్. దాని తర్వాత ఏనుగు లక్ష్మణ కవి ఫ్రెండ్స్. ఈయన కోడ్ చెప్తా. ఒక ఏనుగు మీన్స్ ఎలిఫెంట్ ఏం చేసిందంటే అది తన పాపాలు పోవడానికి, అంటే తన కొన్ని పాపాలు చేసుకుంది ఏనుగు, ఆ పాపాలు పోవడానికి ఆమె ఏనుగు పాపాలు పోవడానికి విశ్వామిత్రుని సహాయం తీసుకొని, అంటే ఏనుగు పాపాలు పోవడానికి విశ్వామిత్రుని సహాయం తీసుకొని రామేశ్వరం వెళ్ళి గంగ స్నానం చేసి తన పాపాలు పోగొట్టుకుంది. ఇది ఫ్రెండ్స్. అంటే మెయిన్గా ఏనుగు లక్ష్మణ కవి కొన్ని పాపాలు చేసింది ఫ్రెండ్స్. ఆ పాపాలు పోవడానికి తను ఏం చేసిందంటే విశ్వామిత్రుని హెల్ప్ తీసుకొని రామేశ్వరం వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసింది ఫ్రెండ్స్. దీంతో పాపాలు పోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఏంటంటే పెద్దాపురం సంస్థానంలో పెద్దాడ గ్రామవాసే ఈ ఏనుగు లక్ష్మణ కవి. ఇది ఫ్రెండ్స్. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి శతకం రాసింది ఫ్రెండ్స్. పెద్దాపురం సంస్థానం పెద్దాడ గ్రామవాసి. ఈయన విశ్వామిత్రుని హెల్పుతో రామేశ్వరం వెళ్ళి గంగ స్నానం చేసింది. ఇది ఫ్రెండ్స్. ఇది ప్రధానంగా ఉంది. ఏనుగు లక్ష్మణ కవి సంబంధించిన కోడ్ ఏంటంటే ఏనుగు లక్ష్మణ కవి తన పాపాలు పోవడానికి విశ్వామిత్రుని సహాయం తీసుకొని రామేశ్వరం వెళ్ళి గంగ స్నానం చేసి తన పాపాలు పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఇది. దీని తర్వాత మెయిన్గా ఉంది కౌకుట్ల నారాయణరావు ఫ్రెండ్స్. కేఎన్ఆర్ కౌకుట్ల నారాయణరావు ఏం చేసిందంటే ఈజీ ఫ్రెండ్స్. ప్రభుత్వం శతకం రాసిండు. తనయానే మకుటం ఉన్నది. ఎస్, టి తనయాన మకుటం. కౌకుట్ల నారాయణరావు అంటే ప్రభుత్వనయ్య శతకం రాసిండు. తనయానే మకుటం ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. అంటే కౌకుట్ల ప్రభుత్వనయ్య రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. దీని తర్వాతకి ఫ్రెండ్స్ ఇది బాగా ఇంపార్టెంట్. ఎస్ఎస్కే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్కే క్షీరసెనగల్ కృష్ణమాచార్యులు ఫ్రెండ్స్. ఎస్ఎస్కే అంటే క్షీరసెనగల్ కృష్ణమాచార్యులు. ఈయన బిరుదు అభినవ కాళిదాసు. ఈయన గాంధీతాత శతకము. ఈ శతకంలో గాంధీతాత సద్గుణజాత అనే మకుటము, రత్నమాల ఖండకావ్యము, రామానుజ చరితము, చిత్ర ప్రబంధము, కళాశాల బుద్ధమైన రచనలు రాసింది. ఇది ఎస్ఎస్కే క్షీరసెనగల్ కృష్ణమాచార్యులు ఫ్రెండ్స్. ఈయన ఏం చేసిందంటే ప్రధానంగా ఒకటే ఫ్రెండ్స్. ఎస్ఎస్కే గారు గాంధీ తాత ప్లస్ రామానుజుల యొక్క
చిత్రాలను కళాశాలలో వేసిండు ఫ్రెండ్స్. ఎస్ఎస్కే ఏం చేసిండు? ఎస్ఎస్కే గారు గాంధీ తాత చిత్రాలను, రామానుజ చిత్రాలను కళాశాలలో వేసింది ఫ్రెండ్స్. ఏంది గాంధీ తాత అంటే? గాంధీ తాత శతకము, సద్గుణ జాతక మకుటము, ఇక రామానుజుల చరితం అని ఉన్నది మెయిన్గా. ప్లస్ ఒక రిఫరెన్స్, ఎస్ఎస్కే గారు రత్నాలతో గాంధీ తాత మరియు రామానుజుల యొక్క చిత్రాలను కళాశాలలో ప్రదర్శింపజేసిండు. ఇది ఫ్రెండ్స్, గాంధీ తాత శతకము, రత్నమాల కాండ కావ్యము, రామానుజుల చరిత్రము, చిత్ర ప్రబంధము, కళాశాల అభ్యుదయం. అంటే మెయిన్గా ఎస్ఎస్కే గారు రత్నాలతో అంటే రత్నమాల ఖండకావ్యం, గాంధీ తాత మరియు రామానుజ చిత్రాలను అంటే గాంధీ తాత శతకం, రామానుజ చరిత్రం, చిత్రాలను అంటే చిత్ర ప్రబంధం కళాశాలలో ప్రదర్శించజరిగిండు. అంటే కళాశాల అభ్యుదయం. ఇది ఫ్రెండ్స్ అనేది మెయిన్గా ఉండడం జరిగింది. దాని తర్వాత ఈయన యొక్క బిరుదు ఏంటంటే అభినవ కాళిదాసు ఫ్రెండ్స్. బాగా ఇంపార్టెంట్. ఈ కింద అభినవ కాళిదాసు బిరుదు కాంది ఎవరు అంటారు, అది బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అభినవ కాళిదాస్ అనే బిరుదు మెయిన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్గా తీసుకున్నాం. దాని నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇక ఇది మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రధానంగా అయితే మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది పల్లా దుర్గయ్య, బద్దెన్న, దూర్జటి, ఫక్కీ వెంకట నరసింహ కవి, ఏనుగు లక్ష్మణ కవి, కౌకుట్ల, ఎస్ఎస్కే ఫ్రెండ్స్. ఇది మెయిన్గా చెప్పిన ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళి మ్యాక్సిమం తప్పకుండా బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఏం చేయకండి, చూడండి, మీ జ్ఞానం సంపాదించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.